మత విద్వేషాలు లేకుండా ప్రశాంతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజలందరికీ న్యాయం చేసే అభివృద్ధి చేసే కార్యక్రమాలను కూడా మీరందరూ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచమని కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ మతాలు ఏవైతే ఉన్నాయో, కులాలు ఏవైతే ఉన్నాయో, ఈ అన్ని కులాలకి అన్ని మతాలకి మంచి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించాలని నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీరి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలందరూ కూడా అండగా ఉండాలని మీ అందరూ కూడా కోరుతూ, హాస్టల్ విషయంలో కానీ లేకపోతే మరి ఏ విషయాల్లో ఉన్నా సరే, మీకు ఏ సమస్యలున్నా సరే మీ సమస్యలు వినడానికి వాటిని పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. మేము కూడా దానికి సంబంధించిన మీ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించే భాగంగా మేము ఇప్పుడు ఎమ్మెల్సీ గారు ఉన్నారు, అలాగే ఇక్కడ అబ్రహాం గారు ఉన్నారు, క్రిస్టియన్స్ తరఫున వారు కూడా ఆ విషయాలు తెలియజేశారు. అయితే పాస్టర్లందరికీ నేను ఒకే విషయం చెప్పబోతున్నానండి. ఈ విషయాన్ని ఇప్పుడు పాస్టర్లకు ఏదైతే 35,000 రూపాయలు క్రెడిట్ అయిందో ఈ విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారితో పాటు సానా సతీష్ గారికి కూడా ఖచ్చితంగా మనందరం ధన్యవాదాలు తెలియజేయాలండి. ఎందుకంటే ఇది వారే పర్సనల్గా తీసుకుని దగ్గర కూర్చొని నిన్న రాత్రి ఏ సమయమైనా సరే, రేపు గుడ్ ఫ్రైడే క్రైస్తవులందరికీ కూడా ఇది ఒక ప్రాముఖ్యమైన రోజు కాబట్టి గుడ్ ఫ్రైడే రోజున మనం చేసేది ఈ రోజే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలని నిన్న వారు దగ్గర కూర్చుని ఆయన దగ్గర అంటే పర్సనల్గా తీసుకునే విషయాన్ని చేసినందుకు సానా సతీష్ గారికి కూడా మనందరి తరపున ఆయనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికి సహకరించిన మంత్రులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తానండి. థ్యాంక్ యూ. ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగిందండి. నేను డిఎస్పీ గారితో మాట్లాడాను, పెద్దాపురం డిఎస్పీ గారితో. వారు అక్కడ నిందితులు ఎవరైతే ఉన్నారో, అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. చట్టపరంగా వారిని కఠినంగా శిక్షించి ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడమని నేను పెద్దాపురం డిఎస్పీ వారితో మాట్లాడడం జరిగిందండి. పోస్ట్ మార్టం రిపోర్టే కాదండి, డైరెక్ట్గా ప్రవీణ్ గారే లెగిసి వచ్చి బాబు గారు నేను యాక్సిడెంట్లో చచ్చిపోయినని చెప్పినా కానీ హర్ష్ కుమార్ గారు దాన్ని హత్య అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక రాజకీయ నిరుద్యోగిగా ఉన్నారు. వారు ఏదో ఒక విషయాన్ని దీన్ని హైలైట్ చేసుకుని ముందుకెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలనే ఆందోళనలో ఉన్నారు. కాబట్టి ఆయన వారిని రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాడు. కానీ ఇది హత్య అనడం ద్వారా రెండు మతాల మధ్యలో విద్వేషాలు చెలరేగే ప్రమాదం ఉందని మరి సీనియర్ నాయకుడైనా, సీనియర్ పొలిటీషియన్, 2 సార్లు ఎంపీ చేసిన వ్యక్తి పెద్ద అయినా అర్థం చేసుకోకపోవడం మాత్రం మాకు చాలా విచారకరం అండి. వర్గీకరణ అనేది నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టిన ఒక హామీ అండి. ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఆయన వర్గీకరణ చేస్తానని ఆయన అప్పుడే చెప్పారు. అది నచ్చిన వాళ్ళు ఓటేశారు. అయితే మేము కొన్ని విషయాల్లో ఒక మాల కమ్యూనిటీ వ్యక్తులుగా మాకు కూడా కొన్ని నష్టాలు జరుగుతున్నాయండి అని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ వర్గీకరణ అనేది 7.5%, 6.5%, 1% ఏదైతే ఉందో ఇప్పుడున్న పరిస్థితులకి అది సరిపోయే పరిస్థితి లేదండి. ఎందుకంటే ప్రజలు అంటే జనాభా బాగా పెరిగిపోయి ఉన్నారు ఎస్సీల్లో కూడా. కాబట్టి దానికి తగ్గట్టు మీరు రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచాలని చెప్పి మేము గౌరవ ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్ళాం. దాని మీద వారు సానుకూలంగా స్పందించారు, వర్కౌట్ చేస్తున్నారు. అతి త్వరలోనే ఆ గుడ్ న్యూస్ కూడా వింటామని మాకు నమ్మకం ఉందండి. ఫాస్ట్గా చెప్పండి.